మొన్నే మనం ముందుగానే చెప్పుకున్నాం, అమరావతి దగ్గర ఒక ఎయిర్పోర్ట్ వచ్చే అవకాశం ఉంది, దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి అన్నటువంటి అమరావతికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని ముందుగా మనమే చెప్పుకున్నాం. అదే సందర్భంలో ఆ తర్వాత ఆ ప్లేసెస్ ఏంటి, ఎక్కడ వెరిఫై చేస్తున్నారన్నది కూడా చెప్పుకున్నాం. అలాగే తర్వాతనే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్లకు సంబంధించి శ్రీకాకుళం కానీ అమరావతి కానీ ప్రపోజల్స్ ప్లాన్ చేస్తున్నారన్నది కూడా మాట్లాడుకున్నాం. కన్సల్టెంట్లు దానికి సంబంధించి చేస్తున్నారు కూడా, అది అధికారికంగా వచ్చింది. అంటే ముందు మనకు తెలిసిందే, ఆ తర్వాత ఇప్పుడు అట్లాంటిదే తాజాగా వినబడుతున్నటువంటి ఒక కీలకమైనటువంటి అంశం, విశ్వసనీయంగా అందుతున్నటువంటిది, గుంటూరు విజయవాడని అమరావతి జాయింట్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ఈ 3 ప్రాంతాలని కలపాలనే ప్రపోజల్స్ రెడీ చేస్తున్నారట. వచ్చే నెలలో అడ్మినిస్ట్రేటివ్ ఆమోదం చేసి మెగా సిటీ అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉందట. నేను అనేక సార్లు ప్రస్తావించే అంశం మీద, అమరావతి అంటే 29 గ్రామాలకు పరిమితం అయితే ఎదుగుదల అసాధ్యం. బెజవాడ గుంటూరుని కలిపితేనే సాధ్యం అవుతుంది. హైదరాబాద్ అంటే హైదరాబాదు, రంగారెడ్డి, సికింద్రాబాదు, మెదక్లోని హాఫ్ పార్ట్ కలిపితే హైదరాబాద్. అందుకని ఆ ఊరు ఎక్స్పాన్షను, రాజధాని అన్నటువంటిది అదొక స్థిరమైనటువంటి స్థాయి వచ్చింది. అట్లాగా ఇక్కడ కావాలి అన్నది అనేక సార్లు ప్రస్తావించి, విజయవాడ కార్పొరేషన్ విజయవాడగానే ఉండి, గుంటూరు కార్పొరేషన్ గుంటూరుగానే ఉండి, మంగళగిరి కార్పొరేషన్ మున్సిపాలిటీ మంగళగిరి అలాగే ఉండి, తెనాలిగానే ఉండి, ఏ ఊరికి ఆ ఊరుగానే ఉంటే ఉపయోగం ఏముంది? అప్పుడు ఏ మున్సిపాలిటీకి ఆ మున్సిపాలిటీగానే ఉంటే మొత్తం కలిపేసేసి ఒక ఊరు ఎట్లా అవుతుంది? అమరావతి అన్నటువంటి ఒక ఊరు ఇప్పుడు కేవలం అమరలింగేశ్వర స్వామి ఆలయం, అలా కాకుండా అన్నీ కలిపి ఉండాలి అన్నటువంటి కాన్సెప్ట్. అట్లయితేనే అభివృద్ధి పరుగులు పెడుతుంది అన్నది ఇంతకుముందే అనుకున్నాం. ఇది కోర్ క్యాపిటల్ ఏరియా ఓకే, మిగతాదంతా కలిపితేనే అన్నటువంటి ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నాయి. మెగా సిటీ అనౌన్స్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. అది జరిగితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.